ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనములండి. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము 1వ అధ్యాయము 9వ వచనము. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. ఒకవేళ మీ జీవితంలో మీరు బలహీనంగా, ఎవరు లేనివారిగా, ఒంటరి వారిగా మీ జీవితంలో మీరు బ్రతుకుతూ ఉన్నారేమో. కానీ ఒకవేళ మీరు యాకోబు ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో తన మోసపూరితమైన జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాడో, అప్పుడు దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా మార్చారు. అలాగే ఆ ఇశ్రాయేలు సంతతిని దేవుడు ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు. విస్తారముగాను బలిష్టమైన సంతతిగాను వారు పేరొందారు. ప్రస్తుత కాలంలో ఇశ్రాయేలు యుద్ధాలను మనం చూస్తూ ఉన్నాము. వారు ఎంత బలవంతులుగా ఉన్నారో, శత్రువులు ఎంతమంది వారి మీదకి వెళ్ళినా, ఎన్ని పోరాటాల మధ్య వారు ఉన్నా సరే, వారు ఎంత బలముగా ధీటుగా సమాధానము చెబుతున్నారో మనం చూస్తూ ఉన్నాము. అటువంటి బలమైన సంతతిగా, విస్తారమైన ప్రజలముగా మనము దేవుని సన్నిధిలో ఆత్మీయానుసారంగా, శరీరానుసారముగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో మనము విస్తారముగా, బలిష్టముగా ఎదగాలి అంటే మనము ఇశ్రాయేలు సంతతిగా ఉండాలి. ఆయన బిడ్డలుగా, ఆయన ప్రజలుగా మార్పు నొందిన వారముగా ఉంటే దేవుడు ఈ దీవెన మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. దేవుని కృప మనకు తోడైండును గాక. ఆమెన్.